Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. రాత్రి 6 నుంచి పొద్దున్న 6 దాకా నా అరుగు అద్దెకిచ్చాను. ఇప్పుడు 8 గంటలైంది. 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా. నా అరుగు అరిగిపోయింది. నాతో పెట్టుకుంటావరా? ఏంటండి అమ్మ దొంగ ఎదవా, అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే. ఏదో సిగరెట్ పెట్టి కక్కుర్తి పడ్డాం మనం. ఏంటయ్యా ఇది? ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ లా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చొక్క దొరుకుతావా? ఎదో ఎక్స్పోజ్ నువ్వు లేడీస్ చచ్చిపోతున్నాను బాడీ చూడలేక. రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్సకాలాడిందని అలా ఉన్నాడు పని. ఇవన్నీ రోజు ఉండే గొడవే కదా. కూర్చో, కూలో చెప్తాను. ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు? ఏమున్నాయి? నీ ఫోటో చూపించాను, నీ రేంజ్ ఏంటో చెప్పాను. అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ లాగా మాత్రం ఉండదు. సాంప్రదాయం కుటుంబం ఓకే. కాకపోతే నువ్వు అడిగిన 4 లక్షలు కట్టిన వాళ్ళు ఇచ్చుకోలేదు. ఏమాత్రం ఇస్తారేంటి? ఏమాత్రం ఇచ్చుకుంటారు? ఓ 1016 ఇచ్చుకుంటారు. సింహాద్రి మనవడు శేషాద్రికి 1016 కట్టమా? చంపేస్తాను. అయితే నో అంటావు. ఓసారి ఆ చెట్టు చూడు, ఎలా ఉంది? 3 వారిపోయింది. అలా అయిపోతే నీ బతులు లేట్ చేస్తే. నువ్వు ఇలాంటి ఏదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను. ఏంటది? ఆ బిల్డింగ్ చూడు. చూసావు కదా, దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తాం. ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా. అంటే 4 నుండి 5 లక్షలు చేసేస్తావు అన్నమాట. అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే 2 లక్షలు అవుతుంది. అవును. కష్టపడి 1 లక్ష రూపాయలు దాచా. ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మోడికి అప్పు ఇప్పించామనుకో, ఆ ఫ్లోర్ అయిపోతుంది. అదంత పని. వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు. వెళ్దాం. కాకపోతే వాడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి. కారు ఎందుకు? ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి. ఓహో, ఎంత అవుతుంది కార్కి? 2000 అవుతుంది. అయ్యో, ప్రస్తుతానికి 500 ఉంది. కట్నం అన్నట్టు ఏంటి కొనుక్కున్నా? ఏం లేదు, నువ్వు చాలా మంచోడివి, అడగలిచావు కదా. నా గురించి నాకు తెలిసిన నువ్వు వెళ్ళరావా? అలాగే శీఘ్రమేవా పైపులోరు ప్రాప్తులస్తు. వస్తారు మరి. తాగండమ్మా, తాగండి, బాగా పుయ్యండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇంటి వానర్ ఎక్కడ? నేనే ఇంటి వానర్. సారీ అండి, రేషన్ చూసి నేను వేరేదో అనుకున్నా. నో ప్రాబ్లం. టూలెట్ బోర్డు పెట్టారు, పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా? కావలసినంత ఖాళీ ఉంది, విత్ ఆల్ ఫెసిలిటీస్. కమాన్, ఇదే నా ప్యాలెస్. ఇది కిచెన్, ఇది బాత్రూమ్. ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కూడా కనిపిస్తాడు. ఇది బెడ్. అక్కడ వర్షం వస్తుందా? అది బయటే పడుతుంది. మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంటా? ఎందుకు? వెంట తీసుకోవడానికి రావాలి కదా. అద్దెంతండి? 3500, 3500 మాత్రమే. చాలా ఎక్కువ చెప్తున్నారు. నేను అసలే మనిషిని చాలా తక్కువ. నేను పెరగాలంటే ఆ మాత్రం రెంట్ వద్దా? మీరేం చేస్తుంటారు మేడం? నేను బ్యూటీషియన్ ని. ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందులో ఏం చేస్తారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం. ఇలా ముడతలవి ఉంటే వాటిని మసాజ్ చేసి నున్నగా చేస్తాం. ఇంకా ఇలాంటి చాలా చాలా చేస్తాం. అర్థమైంది, చేసుకోండి. ఈ చెక్కలేంటి? ఆ చెక్కల నేను తీసి బయటపడేస్తాను మేడం. ఇంతకీ మీ పేరేంటి? కన్యాకుమారి. ముద్దుగా కన్యా అని పిలుస్తారు. నేను కూడా అలా పిలవచ్చా? ఓ తప్పకుండా. కన్యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీనా? ఛీ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. స్టిల్ బ్యాచులర్ ని. పెళ్ళే కాలేదా? నేను బ్యాచులర్ నే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే, ఇంక మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు, ఒకసారి ఆ లారీ వానర్ కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. నమస్తే సార్. నా పేరు మంగా అండి. నాకు ఉండటానికి ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరైతే మనకేంటి, మనకు కావాల్సింది రెంట్. ఖాళీ ఉంది, రా రా. ఇదే గది, వంట సామాను, ఫర్నిచర్ అంతా రెడీగా ఉంది. కాకపోతే వాటి రెంట్ సెపరేట్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ చాయిస్ అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? మీరు రెంట్ ఎంత చెప్తారో అనుకుంటున్నాను అంకుల్. జస్ట్ 1500. 15? కొంచెం తగ్గించండి. హైట్ తగ్గమంటే తగ్గుతాను, కానీ రెంట్ మాత్రం తగ్గలేను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కొంచెం అన్నా తగ్గించండి. 1 ఇంచ్ కూడా తగ్గించను. ఈ రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదా? ఎవరో పడుకున్నారు. ఇదిగో ఇక్కడ దాకా అతనికి అద్దెకిచ్చేసా. అతనా? ఎవరు? నువ్వా? ఏంటి ఇక్కడ? ఏం ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా?
పరిచయం కాదు అంకుల్, పగుంది. పొద్దున్నే గుద్ది మరీ గొడవ పెట్టుకుంది. ఏయ్, నేననాల్సిన మాట నువ్వంటావేంటి? మీ గొడవలు మీ రోడ్డు మీద కూడా రోడ్డు మీద ఆపండి. మీ ఇద్దరు ఒక చోట చేరారు, మీ ఇద్దరు కలిసి ఉండాలి ఈ రూమ్ లో. కలిసి ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకే రూమ్ లో అబ్బాయి అమ్మాయి ఎలా కలిసి ఉంటారు? మీకు తెలియదు కానీ ఇదే గోవాలో అయితే చిన్న రూమ్ లో 600 మంది అబ్బాయిలు 600 మంది అమ్మాయిలు హ్యాపీగా కలిసి ఉంటారు. ఏంటి గోవాలో అంతే మరి. అతని పక్కన నేను చచ్చినా ఉండను. నేను అదే అంటున్నాను. నేననేది ఏంటంటే చూడమ్మా, ఉన్నది ఒక్క రూమ్. అతను అడ్వాన్స్ ఇచ్చి ముందు జాయిన్ అయిపోయాడు. ఏం చేయాలనేది నువ్వు నిర్ణయించు. ఉంటే రండి. సార్, ఈ రూమ్ కాదంటే ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? మంచోడో చెడ్డోడో సరే చూద్దాం. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉంటాను. సార్, మీరు ఇక్కడే ఉంటారుగా? పక్కనే ఉంటాను, పిలిస్తే పరిగెత్తుకొస్తాను. అతనికి దాటి రాకూడదు. ఈ గీత దాటి రాకూడదు అంతే కదా? ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. చందన బ్రదర్స్ స్పాన్సర్స్ తో ప్రాబ్లం సాల్వ్డ్. నా రెంట్ మాత్రం ఏమో ఏంటి ఏంటి ఇంత లేటు? ఏంటి? జాబ్ అన్నాక అనేక పనులుంటాయి నీళ్ళు. ఏంటి నీవెప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జి అనుకుంటున్నావా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే నీళ్ళు. నిన్ను అంత తేలిగ్గా నమ్మకూడదు. చెప్తా నీ పని. అమ్మా, అన్నయ్య, నాన్న, రండక్క. ఏందమ్మా, ఏమైంది? నా గొప్ప హుస్సేన్ సాగర్ అయిపోయింది. ఏం చేశాడమ్మా వీడు? దేంతో కొలుకొచ్చాడు. ఆ చొక్కా మీద నల్లెత్తికి సాక్షి. నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము మావా. నీకేం తెలియకుండా నీ చొక్కా మీద గంటకి ఎలా వచ్చిందా? నువ్వు చెప్పేది నమ్మేటా? నేను ఎరి పప్పలా కనబడుతున్నా. రే, ఇన్ని కుమ్మేనా? చెప్తే ఒక్క కేకేమో చాలు. అలా ఉన్నా చుట్టాలు వచ్చారా? మొన్న చుట్టాలు వచ్చారు. ఇదిగా మనిషికో ప్రాబ్లం. నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. నిన్న దేవుడే కాపాడాలి. అమ్మో, సినిమాకి టైం అయిపోతుంది. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పాయా? ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్. అవును, తాగుబోతున్నా అదే ఎక్కువ తాగుతారు. ఓకే, కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్సప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన చిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అవే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ, నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది, అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి. ఏ, అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బా, ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరాయి బాబు నువ్వు? మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను, చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా, చెప్తాను. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే, ఎట్లా ఉన్నావు? బాగున్నా. బాగున్నా, కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం.
50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి దట్ రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష! వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, నేను చెప్తాను కదా. వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందాం మనతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్ డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని. రేయ్ సరి చేయండి రా. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడేయండి రా. అన్నా వదిలేయండి అన్న, క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1 లక్ష రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాడా నాయుడు? సరిపోయిందన్నా. ఈ డపాస్కల్ నుంచి ఇలా వచ్చారు, వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. ఏంటి నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1 లక్ష రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. ఎంత పని చేసిందా వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారా. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు, నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు. అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నా. హలో సిఐ శివమన్ గారు అండి, ఇక్కడ నువ్వు తప్పించరాడు సార్. తొందరగా వచ్చేయండి. మీరు గిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా పోలీసులు మీరు చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్, బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే.
నువ్వు అలా రాస్తుంటే ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే ఛీ, ఊరుకోండి. ఓ మీరా రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి. రే శేషాద్రి, ఎవడది? ఏయ్, ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నిన్నెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు, దాంట్లోనే 2వ రకం. త్యాగో. ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఏంటి ఓనరు? ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట, అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తానే. గుమ్మటంగా నిలబడి భయపడాల్సిన పనే లేదు. ఒంటి మీద ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఎతికెతుకు నీ పని చెప్తా. నన్నేం ఆగు. ఏంటా దూకుడు? ఇదేమన్నా నీ అయ్యగారు జాగీర్ అనుకుంటున్నావా? ఆహా, ఏంటి బాబు పోదులు? నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి? చేతులకి పైకి చూసుకో, లాక్కో. అమ్మా, ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు. మీరు నాకు భలే నచ్చారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. దీపావళి సరే గాని ఇల్లంతా ఏంటి ఇంత చీకటిగా ఉంచావు? ఇప్పుడు వరకు చీకట్లోనేగా ఉన్నాను, ఇప్పుడైనా వెలుగులోకి వద్దామని. చాలా గొప్ప పని చేసావు. తమ్ముడు వదినా అందరూ వచ్చాడు. ఏమైందో చెప్పకుండా ఎందుకే ఏడుపు? చీచి చిచి చిచి, నీ ఫ్యామిలీ మొత్తం నన్ను యమభటుల్లో తగులుకున్నా. ఏంటమ్మా, ఏం చేశాడే మళ్ళీ? నాన్న, మొన్నేమో కురదాంతో తిరిగి వస్తే నల్లటి కనిపించింది, నిన్నేమో ముసలిదాంతో తిరిగి వస్తే తెల్లటి కనిపించింది, ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు, బొచ్చు కనిపించింది. అసలు మమ్మల్ని చూసి నువ్వేమనుకుంటున్నావురా? అమ్మా అయ్యా, చెల్లెలు తీసుకుని రండి. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు కదరా. పంచాంగం భాగోతం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, నాన్ టెన్స్, ఓన్లీ ₹2 విలువైన ఇంటర్నెట్ సమాచారం. పంచాంగం ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందామని. అలాగే సరే చూపించుకో. ఏ చిలక, మిమ్మల్ని చూస్తుంటే అభిషేకం ఐశ్వర్యం చూస్తున్నట్టుంది. పొగరొద్దు గాని మా పెళ్ళెప్పుడు చెప్తావా? చెబుతా. చిలక పంచాంగం సీడీల భాగవతం. ఇదిగో ఇవి ఫ్యామిలీ సిడీస్, ఇవి బిజినెస్ సిడీస్, ఇదేమో లవర్స్ సిడీస్. మీ ఇద్దరు లవర్సే కదూ? ఈ సీడీలేంటి? నీ చిలకేమైంది? చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్రూ క్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది. మరి కార్డులేవి? అబ్బా, ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ రొటీన్ గా ఫీల్ అవుతున్నారని ఈ సీరియల్తో జోస్యం చెబుతున్నాను. చిత్రం విచిత్రం బలారే విచిత్రం. రామమాలని, జయమాలని, బృందావన కోలని, ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే, బాసు దేవదాసు 10th క్లాస్. మీ ఇద్దరు పంచండి, ఇద్దరు సీడీ చేపట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఓ సీడీ తీయండి. కొంచెం మంచి సీడీ తీసుకోమ్మా, తొందరగా పెళ్లి కావాలి కదా మనకి. ఇక్కడ ఇన్ని సీడీలుండగా ఈ చిత్రం సీడీయే తీశారంటే దీనిలో అర్థం ఏమిటో తెలుసా? నీ పెళ్లికు ముందు ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి, ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి, నువ్వు కేక పెట్టాలి, ఆ తర్వాతే నీ మెల్లో తాళి పడాలి. కాబట్టే ముందు మీరు అదు దాటాలి. నీ అబ్బరే, నువ్వు ముందు పార్క్ దాటకపోతే. ఏడీడు
ఏమండి ఆయ్. ఏమండి ఓయ్. ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకట్రావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఇటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం అమ్మో, కార్యక్రమంలో ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారు చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళవనండి, పిలు. ఆడతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టి. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea! I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. పుకారం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో, నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీటెంట్ లా ఉంది బావా. యాంటీటెంట్? బావా, కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంతా? అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో, ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంట, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయ్ సుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి తీసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను, అరకులో సగం రాసిస్తాను, మనువాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి సుట్టే బాల్యం అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా, అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే. నీ టేస్టు, నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నోర్మై, ఇది ఎవరో తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోడు చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటే ఏడుపు. ఎవడు వీడా? నల్లెక్కున్నాడు. ఒక ముద్దు పెట్టుకోలేడు గారు. బావా, రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్, వీడి వాడు, వాడే వీడు అన్నా.
అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే? అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపో బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా. ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తాను వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటే. సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా, దానికి భగవాన్ గారు ఒప్పుకునుంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు, సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? సరేనమ్మా, ఎందుకనే మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. అంకమ్మను మాయం చేసిన భగవాన్, అంకమ్మను మాయం చేసిన భగవాన్, మినిస్టర్ భగవాన్ రాజీనామా. అంకమ్మను మాయం చేసిన భగవాన్, మినిస్టర్ భగవాన్ రాజీనామా. మినిస్టర్ భగవాన్ రాజీనామా. మినిస్టర్ భగవాన్ రాజీనామా. ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కావాలని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను... నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి, అంజలి ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైందే?
స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పద పద పద. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చేద్దాం. అది కాదమ్మా, పాండు లేకుండా. పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రా అంజలి, పద. ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికి రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి, ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు. మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది? నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు? నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా? రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా. అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు. అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదుగా. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే రోజు నాతో గడపని అడిగాను. దానికి ఇంత హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊరుకో బావా. నువ్వు ఎంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల ఏమా? చూడమ్మా, చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర. అదిగో అంత ఉంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు. జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా. హలో. హాయ్ హీరో, బాగున్నావా? భగవాన్. అరే, నా గొంతు బాగా గుర్తుపట్టావే. నీకు మెమరీ పవర్ బాగుంది. ఈ గొంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి, విన్నావా? అమ్మాయి నేను చేయొద్దు. ఏం చేస్తావు చెప్పిస్తావా? రేయ్, అంజలిని వదిలేయ్. వదలయడానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని. అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతనం ఉన్న మగాడివి కదా, వచ్చి కాపాడు. ఆరవకు, ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది. అప్పటికి అంతా ఏంటి అంజలి, భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, కొత్తే కదా. నాకు టెన్షన్ గానే ఉంది. రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి, ఆగో ఆగో ఆగో, పరిగెడితే పడిపోతావు. అంజు అంజు ఆగో ఆగో అంజలి. అంజు, ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? వాడు రాలేడు. రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి. కష్టం. అంజలి ప్లీజ్ దొరికిపో. ఆఫ్టర్ 1 అవర్ నాకు వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్లీజ్ కమ్.
హలో నా మాట విను. రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చంపడానికి బాంబా? బాంబా? బావా బావా చంపడానికి బాంబు పెట్టారంట. రేపు ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొమ్మ పిరిగిపోయింది. ఆర్టీరియల్లో బాంబు పెట్టారంట. బాంబా కాదు బాంబా అన్నారే. అవును బావా, యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపి తెలివి తెరులతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరి మగడా ఇదేమన్నా మనకి గెస్ట్ హౌస్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అదిగో బ్యాంక్. ఇది పోయిందిరా. చూడు ఆపురా. రే రండ్రా. బండి తీయండ్రా. ఒకే రోజు నాతో గడపమని అడిగాను. దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ కొంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడిందంట పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది. మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. బావా, నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా. ఆ పాండుగాడు మొగాడు. వాడు అన్నట్టుగా నీ పరువు పోగొట్టాడు, ఇప్పుడు నీ పదవి పోగొట్టాడు. నువ్వు మోతుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి, మనం రేపు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్దాయనా? అదేనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పరని నమ్మకంతో నేనే మొక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టొచ్చేద్దాం. ఏయ్ పాండు, మర్చిపోయాను. అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పనేదో తనే చేయొచ్చు కదా, అందరితో పాటు ఊపుకుంటూ వెళ్ళిపోతే. ఏయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ 2005. ఇప్పుడు మీ ముందు పెర్ఫార్మ్ చేయబోయేది కుప్పుస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ. ఏంటి అంజలి ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా
గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? అవునులే అవునులే, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా. వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ జిత్తులతో నన్నే చెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. అంజలి ఎక్కడండి? టైం అయిపోయింది. వచ్చేస్తుంది. ఇంకా రాకపోవడం ఏంటి?